తమ బతుకుల్లో వెలుగులు నింపిన జననేతకు అడుగడుగున జనం నీరాజనం పలుకుతున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అదే ప్రభంజనం కొనసాగుతోంది. మండు టెండల్లోనూ పిల్లల నుంచి పండుటాకుల దాకా ఒకే ఆరాటం. మంచి చేసిన మిమ్మల్ని గెలిపించుకొని మళ్లీ సీఎంగా చేసుకుంటామంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన 14 సభలు జనసంద్రాలను తలపించాయి. కూటమి వెన్నులో వణుకు పుట్టించాయి. విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం రోడ్ షోలకు అపూర్వ ఆదరణ లభించింది. ఇది చూసి ఓర్వలేక సీఎం జగన్ పై హత్యాయత్నానికి తెగబడ్డారు టీడీపీ మూకలు. నుదుటిపై తీవ్ర గాయమైన చెదరని సంకల్పంతో సీఎం జగన్ యాత్ర కొనసాగిస్తున్నారు. బస్సు యాత్ర ప్రభంజనంతో పోటీ ఏకపక్షమేనని రాజకీయ పరిశీలకులే విశ్లేషిస్తున్నారు. స్కూలు పిల్లల నుంచి పండుటాకుల దాకా ఆత్మీయ స్వాగతాలు, మావయ్య, జగనన్న, మనవడ అంటూ ఆప్యాయంగా పలకరింపులు, గుమ్మడికాయలతో దిష్టి తీసి హారతులు పడుతూ అక్క చెల్లెమ్మల దీవెనలు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో అడుగడుగునా కనిపించే దృశ్యాలివి. ఎన్నికల హామీలను అమలు చేసి పాలనకు మానవీయత జోడించి సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ను ప్రజలు తమ గుండెల్లో పెట్టుకున్నారు. మీ బిడ్డ ప్రభుత్వం వల్ల మీకు మంచి జరిగి ఉంటే సైనికులుగా అండగా నిలవాలంటూ సీఎం జగన్ ఇస్తున్న పిలుపుతో కెరటాల్లా కదలి వస్తున్నారు. తమ బతుకుల్లో వెలుగులు నింపి గుండెల్లో కొలువైన జననేతకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారు. పేదింటి భవిష్యత్తు, రాష్ట్రం రూపురేఖలను మరింత గొప్పగా మార్చేందుకు మరో చారిత్రక విజయంతో వైఎస్ఆర్సీపీని మళ్లీ అధికారంలోకి తెచ్చేందుకు మేమంతా సిద్ధమని నినదీస్తూ సెల్ ఫోన్ టార్చ్ లైట్లను వెలిగించి బస్సు యాత్ర సాగినంత దూరం సంఘీభావం తెలుపుతున్నారు. చెదరని చిరునవ్వుతో జనంతో మమేకమవుతూ భవితపై భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్న సీఎం జగన్ను మళ్లీ సీఎంగా చేసుకుంటామని హామీ ఇస్తున్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతం ఏదైనా అదే జనస్పందన. గత 58 నెలల సుపరిపాలనతో సీఎం జగన్ ప్రజల హృదయాలను గెలుచుకున్నారన్నది బస్సు యాత్రతో ప్రస్ఫుటితమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బస్సు యాత్రను ఓ విజేత జైత్ర యాత్రగా అభివర్ణిస్తున్నారు. కృష్ణమ్మ తరంగాలతో పోటీ పడుతూ విజయవాడ రోడ్ షోకు జనవాహిని తరలిరాగా రాజమహేంద్రవరం రోడ్ షోలో అఖండ గోదావరిని తలపిస్తూ ప్రజలు పోటెత్తారు. సాగరంతో పోటీ పడుతూ విశాఖపట్నం రోడ్ షో ఉప్పొంగింది. బస్సు యాత్ర సాగిన 21 జిల్లాల్లో జరిగిన రోడ్ షోలకు ఇదే రీతిలో జనం పోటెత్తారు. బస్సు యాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలకు లక్షల సంఖ్యలో జనం తరలివచ్చారు. పెత్తందారులపై పోరుకు సిద్ధమంటూ దిక్కులు పెక్కటిల్లేలా నినదీస్తూ లక్షలాది మంది చేతులు పైకెత్తి సెల్ ఫోన్లలో టార్చ్ లైట్లు వెలిగించడంతో బహిరంగ సభల ప్రాంగణాలు ఆకాశంలో చుక్కలను తలపించాయి. సామాన్యులతో కలిసి అసామాన్యుడు చేస్తున్న ఈ యుద్ధ కవాతు టీడీపీ, జనసేన, బీజేపీ వెన్నులో వణుకు పుట్టిస్తోంది. బస్సు యాత్రకు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేని టీడీపీ నేతలు తమ పార్టీ మూకతో సీఎం జగన్ పై విజయవాడ రోడ్ షోలో హత్యాయత్నానికి తెగబడ్డారు. పదునైన సిమెంటు రాయితో గురిపెట్టి కొట్టడంతో నుదుటిపై తీవ్ర గాయమైన వెరవకుండా సీఎం జగన్ బస్సు యాత్రను కొనసాగిస్తున్నారు. ఇచ్చిన మాటపై నిలబడి సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ కు ప్రజల్లో విశ్వసనీయత రోజు రోజుకు పెరుగుతూ ఉండటం జాతీయ మీడియా సంస్థల సర్వేలన్నీ మరోసారి వైఎస్ఆర్సీపీ ప్రభంజనం ఖాయమని తేల్చి చెబుతున్నాయి. ఇది బస్సు యాత్రతో ప్రస్ఫుటమవుతోంది. జై 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 జై